అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? సాయంత్రం 5 గంటలైంది. హైదరాబాద్ నగరంలో ఓ పార్కు విజిటర్స్తో హడావిడిగా ఉంది. ఓ మూల ఉన్న బెంచ్ మీద వయసు మళ్ళిన భార్యాభర్త కూర్చొని ఏదో చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకొచ్చి కూర్చొని అంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. ఆ వయసులో వాళ్ళిద్దరూ వాళ్ళ ముచ్చటగా మాట్లాడుకుంటుంటే చూసే వాళ్ళందరికీ ముచ్చటేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు చలపతిరావు. మంచి పేరుగల బ్యాంకులో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. చలపతిరావు గారి భార్య పేరు జానకమ్మ. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలన్నీ తీరిపోయి ఆ భార్యాభర్తలిద్దరూ తన సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. చలపతిరావు గారు మహాగటికుడు. జానకమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం, అలా అని తెలివి తక్కువ ఏమీ కాదు. అందరికీ మంచి చేయాలని, అందరూ మంచి వాళ్ళని అనుకుంటుంది. కాలానికి తగినట్లుగా ఉండదు. అందుకే కోడళ్ళది ఇష్టారాజ్యం. అత్తవారింటికి వచ్చినా పుట్టింట్లో కూర్చున్నట్టు కూర్చొని అత్తగారి చేత కావలసినవన్నీ వండించుకొని తింటూ ఇక్కడ పుల్ల అక్కడ బెటరు. మాటలతో ఉప్పొంగిపోయే జానకమ్మ గారిని చలపతిరావు గారు ప్రతి సందర్భంలోనూ కాపాడుతూనే ఉంటారు. భార్య జానకమ్మ అంటే వాళ్ళ మాలిన అభిమానం, ప్రేమ చలపతిరావుకి. అందరూ నా వాళ్ళనే అనుకుంటుంది జానకమ్మ. కానీ అవతల వాళ్ళ స్వార్థాన్ని గమనించలేదు. తనని వాడుకుంటున్నారనే మాట కూడా తెలియదు. అత్తగారు గట్టిగా లేకపోతే కోడళ్ళు ఆడిస్తారు అనే విషయం చలపతిరావుకి తెలుసు. ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి అని అడిగితే, నేను కూడా కాపురం ఉండేది వాళ్ళింటికి 2 ఇల్లు అవతల. రోజు అదే సమయానికి నేను పార్కుకొచ్చి కాసేపు ఆ ఇద్దరితోటి కబుర్లు చెప్తూ ఉంటాను. పైగా చలపతిరావు గారు మా నాన్నగారికి తమ్ముడు. అలా ఆ దంపతులతోటి చాలా చనువు ఏర్పడింది. ఆ చనువుతోటే ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకునేదాకా వెళ్ళింది మా అనుబంధం. నా పేరు శాంత. నా భర్త కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంటారు. ప్రతిరోజు నవ్వుతూ తులుతూ ఉండే చలపతిరావు దంపతులు ఆ రోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకు బాబాయ్ అలా ఉన్నారు అంటూ పలకరించాను. చలపతిరావు గారు అదోలా నవ్వుతూ నా కేసి చూసి, ఇంటింటి రామాయణం అమ్మా అన్నారు. ఆ నవ్వులో ఏదో బాధ అనిపించింది. ఈ మధ్య మీ పిన్ని మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్దామంటూ రోజు చంపేస్తుంది. సరే అని రిజర్వేషన్ చేయించే ముందు మొన్న రాత్రి పెద్దబ్బాయికి ఫోన్ చేశా. ముందు ఫోన్ తీసిన కోడలు నేను చెప్పిన కబురు విని చాలా ఆనందపడుతూ తప్పకుండా రండి అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి తర్వాత ఫోన్ పెట్టేసింది. కాసేపటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు. మా పిల్లలిద్దరికీ పరీక్షలు, ఎవరిని ఇంటికి రానివ్వడం లేదు, సీరియస్గా దగ్గరుండి చదివిస్తున్నాము అంటూ చెప్పాడు. ఆ మాటలు మీ పిన్నికి అర్థం కాలేదు. వెంటనే నేను ఫోన్ తీసుకొని సరేరా అలాగే అంటూ ఫోన్ పెట్టేశాను. ఏమిటండి మనం వస్తున్నట్లు చెప్పలేదు, చెప్పకుండానే ఫోన్ పెట్టేశారు అంటూ మాట్లాడిన మీ పిన్ని మాటలకి నాకు ఏడవాలో నవ్వాలో తెలియలేదు. నిజంగానే మేము వస్తే ఇబ్బంది లేకుండా ఉంటే వాడే ముందుగా మమ్మల్ని అడిగి ఉండేవాడు కదా ఎప్పుడు వస్తున్నారు అని. కానీ వాడికి ఉన్న సమస్య వాడు చెప్పాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మనం అంటూ విడమర్చి చెప్తే గాని మీ పిన్నికి అర్థం కాలేదు. అంతకుముందు నెలలో 2వ అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా, అక్కడికి వెళ్దామని
చూడాలని ఉందని అంటుంటే ఒకరోజు ఫోన్ చేసి చెప్పా. మా కోడలు ఫోన్ తీసింది. నా మనసులో ఉన్న ఆలోచన చెప్పాను. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా, మామయ్య గారు వీకెండ్ పార్టీకి వెళ్ళి వచ్చి ఇప్పుడే పడుకున్నాము అంటూ రేపు మీ అబ్బాయి చేత ఫోన్ చేయిస్తాను అంటూ సమాధానం చెప్పి మా చిన్న కోడలు ఫోన్ పెట్టేసింది. ఇది జరిగి నెల అయింది. ఫోన్ రింగ్ అయితే చాలు చిన్న కొడుకు దగ్గర నుంచి అని గబా గబా పరిగెడుతుంది మీ పిన్ని. ఈ మధ్య రోజు నన్ను ఫోన్ చేయండి అని చంపుతోంది. మనం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా, అందుకనే వాళ్ళు ఫోన్ చేయలేదు అంటూ విడమర్చి చెప్తే గాని తెలుసుకోలేదు ఈ పిచ్చి తల్లి. అంతేకాదు, ఒకసారి చిన్న కొడుకు కోడలు లాస్ట్ సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీ పిన్ని వంటింట్లో పనులతో సతమతం అవుతుంటే మా చిన్న కోడలు హాల్లో కూర్చొని మొబైల్తో కాలక్షేపం చేస్తోంది. అమ్మకు సహాయం చేయలేకపోయావా అని అడుగుతున్నాడు మా కొడుకు. లేదండి, అక్కడ పని ఏం లేదు, అత్తయ్య గారికి చాదస్తం అంది. అత్తయ్య గారు పని కల్పించుకొని మరీ చేస్తుంటారు అంటూ చెప్తోంది చిన్న కోడలు కొడుకుతో. ఈ మాటలు పక్క గదిలో ఉన్న నాకు వినపడ్డాయి. నిజానికి ఆ రోజు మా పని మనిషి కూడా రాలేదు. ఇలా ఉంది మా పరిస్థితి. ఇంకా కూతుళ్ళు ఏడాదికి ఒక్కసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతుంటారు. అల్లుళ్ళ సంగతి అంతంత మాత్రమే. ఆడపిల్లలను మనం ఏమి ఇబ్బంది పెడతాం? అయినా వాళ్ళకి సంసారాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ బాధ్యతల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ఇది లోక సహజం. నాకు ఎవరి మీద బెంగలేదు. మీ పిన్ని మనవళ్ళు మనవరాళ్ళు చూడాలని తాపత్రయపడిపోతుంది. అంతేకాదు, చాలా బాధ కలిగించిన విషయం, ఒకసారి మీ పిన్ని అమాయకంగా అడిగిన ప్రశ్నలకి మీ పిన్ని ప్రవర్తనకి కోడళ్ళు చాటుగా వెళ్ళి పక్కపక్క నవ్వడం గమనించాను. ఈ లోకంలో డబ్బున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటల్లోనే అర్థాన్ని గ్రహించుకునే శక్తి ఉండాలి. లేకపోతే మనిషిని అదో రకంగా చూస్తారు. మాటలకు విలువ ఇవ్వరు, లోకుగా చూస్తారు. ఒకసారి మా పెద్దబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాము. ఆ సందర్భంలో ఏదో పట్టుచీర సమయానికి కనిపించలేదు. తర్వాత గదిలో పెట్టిన మా సంచీలు వెతుకుతూ మా పెద్ద కోడలు కనిపించింది. ఇలా కొన్ని సంఘటనలు నా మనసుని బాధ పెట్టాయి. పైగా మీ పిన్నికి కొంచెం చాదస్తం ఎక్కువ. పూజలు పునస్కారాలు, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. మడి తడి ఆచార వ్యవహారాలు ఎక్కువ. ఈ కాలం వాళ్ళకి అవి ఏమీ తెలియదు. తెలిసినా పాటించరు. పదే పదే చెప్పడం వల్ల కోపాలు వస్తున్నాయి. మా కాలంలో ఆడవాళ్ళు తక్కువగా చదువుకోవడం వల్ల నేటి కాలమాన పరిస్థితులని మీ పిన్ని సరిగా అర్థం చేసుకోలేక పోతోంది. కాలంతో పాటు పరిగెత్తే పిల్లల మనస్తత్వాలని అంచనా వేయలేకపోతోంది. ఇక అడ్డాల నాటి బిడ్డలని అనుకుంటుంది. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుందమ్మా. అమాయకమైన మీ పిన్ని మాటలకి నేను ఉన్నంతకాలం ఆమెను కాపాడుకోవడం నా బాధ్యత. మేము పెద్దవాళ్ళం అయి ఉన్నాం. ఎవరు ముందు ఎవరు వెనకో. ఒకవేళ నేనే ముందైతే మీ పిన్ని పరిస్థితి ఏంటి? అందుకే దేవుణ్ణి రోజు నాకంటే ముందు మీ పిన్నిని తీసుకెళ్ళి పొమ్మని కోరుకుంటూ ఉంటాను. ఇలాంటి కోరిక ఎవరూ కోరరు. లేదంటే ఇటువంటి వాతావరణంలో ఆమె జీవనయానం ఎలా గడుపుతుందో అని నాకు చాలా భయంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చేయగలను కానీ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో అని నా భయం. ప్రస్తుతం సమాజంలో కానీ కుటుంబంలో కానీ గట్టిగా మాట్లాడిన వాళ్ళదే రాజ్యం. స్వార్థంగా ఉంటేనే కాలం గడుస్తుంది. ఒక అడవిలో సింహం ఉన్నంతకాలం ప్రతి జంతువు అదుపులో ఉంటుంది. ఆ తర్వాత కుందేలుకి కూడా కొమ్ములు వస్తాయి. అలాగే కుటుంబం కూడా చెప్పవలసిన వాడు చెప్పక, చెప్పేవాడు లేక అల్లకల్లోలం అయిపోతుంది.
భర్త లేని భార్య మాట అరణ్యరోధమే. మీ పిన్ని లాంటి వాళ్ళ మాటలు అస్సలు ఎవ్వరూ పట్టించుకోరు. ఇది మా కుటుంబంలోని పరిస్థితి అంటూ ఏడుస్తూ చెప్పాడు చలపతిరావు గారు. ఆ మాటలు వింటున్న జానకమ్మ పెద్దగా ఏడుస్తూ, నేను చనిపోతే మీకు వేళకి అన్నం పెట్టేవాళ్ళు ఉండరండి. మీరు అసలే ఆకలికి ఆగలేరు. అన్ని టైమింగ్స్ అంటూ చెప్తున్న జానకమ్మ మాటలకి శాంతకి నవ్వు ఆగలేదు. జానకమ్మ తన మీద ఆధారపడిన చలపతిరావు గారు గురించి, చలపతిరావు గారు జానకమ్మ గురించి ఆలోచించుకుంటున్నారు. ఎంత అద్భుతమైన దాంపత్యం అనుకునింది శాంత. ఒక్కొక్కసారి కొంతమంది గుండెల్లో బాధ ఎక్కువైనప్పుడు కనపడిన వ్యక్తి వాళ్ళకి సంబంధం లేకపోయినా చెప్పుకొని బాధపడతారు. ఆ వయసు వాళ్ళు అనుకునింది శాంత. ఇంటికి వెళ్ళిన శాంతకి మనసంతా పాడైంది. నిజానికి దాంపత్య బంధం అంటే ఇలాగే ఉండాలి. మనల్ని నమ్ముకొని వచ్చిన ఒక ఆడదానిని చివరి వరకు కాపాడవలసిన బాధ్యత తాళి కట్టిన భర్తది. చలపతిరావు గారిది ఎంత మంచి ఆలోచన. ఆయన తన స్వార్థం తాను చూసుకోలేదు. జీవితమంతా తన స్వార్థానికి వాడుకున్న భార్యని చివరి రోజుల్లో కూడా కష్టపెట్టకుండా ఉంచాలని తాపత్రయపడుతున్నాడు. ఆ తర్వాత వారం రోజుల పాటు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన శాంతకి ఓ పిడుగు లాంటి వార్త తెలిసింది. చలపతిరావు గారు దంపతులు చనిపోయారు అని. కానీ ఇద్దరూ ఒకేసారి ఎలా చనిపోయారు అనే క్వశ్చన్కి శాంతకి సమాధానం దొరకలేదు. కానీ ఇలాంటి దాంపత్యం చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉందని అనుకునింది శాంత. దయచేసి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మీరు బ్రతికుండగా వాళ్ళను అనాథలుగా చేయకండి. మన పరిస్థితి బాగున్నంత వరకు, మన శరీరం సహకరించినంత వరకు, మన తల్లిదండ్రులు ఉన్నంత వరకు మనకి విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు, మన శరీరం సహకరించని నాడు, మన కన్న తల్లిదండ్రులు లేని నాడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.